స్పాట్ రిడక్షన్ అనేది ఎందుకు పాసిబుల్ కాదో ఇవాళ మీకు చిట్టి ఎగ్జాంపుల్ తోటి చెప్తా. సో ఇది మీ బాడీ అనుకోండి, ఓకే. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీ అప్పర్ బాడీ అనుకోండి, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీ లోవర్ బాడీ అనుకోండి, ఫైన్. సో ఇది మీ ఫ్యాట్ అనుకుందాం. ఓకే. సో చాలామంది ఏమడుగుతారు, నా పొట్ట తగ్గాలి, లేకపోతే నా థైస్ తగ్గాలి. ఓకే. సో థైస్ ఈ ఏరియాలో ఉన్నాయి, అంటే ఇది అప్పర్ బాడీ, ఇది లోవర్ కింద ఉన్నాయి. పొట్ట అనుకున్నా కూడా ఈ ఏరియాలో పొట్ట ఉంది, ఫైన్. సో నేను ఇప్పుడు ఈ ఫ్యాట్లో నుంచి ఈ ఏరియాలో నుంచి ఫ్యాట్ని తీసేయాలి, లైక్ ఈ ఏరియా నుండి వాటర్ తీసేయాలి. ఎలా తీద్దాం? జనరల్ ఎలా తీస్తాం? వాటర్ ఇలా తీస్తాం. సో ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? ఇది అప్పర్ నుండి వచ్చింది, డైరెక్ట్ కింది నుండి రాలేదు. అర్థమైందా? సేమ్ అన్నమాట. మన బాడీ కూడా ఇంతే. మనము స్పెసిఫిక్గా యాప్స్కి వర్కౌట్ చేసినా, స్పెసిఫిక్గా థైస్కి వర్కౌట్ చేసినా, ఏది చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇక్కడి నుండే ఇలా దిగుతుంది తప్ప ఇక్కడ నుండి కొంచెం అక్కడి నుండి కొంచెం అనేది దిగదు. ఇది ఫ్యాక్ట్. ఎవడైనా పొట్ట మాత్రమే తగ్గిస్తానని ప్రామిస్ చేశాడు అనుకోండి, ఆడంత బ్లెండర్ ఇంకోటి లేదని చెప్పేసి నమ్మండి, ఓకే. బ్లైండ్గా తగ్గిపోతుంది అని చెప్పేసి మీ మనీ వేస్ట్ చేసుకుంటాను. ఫైన్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. నచ్చితే ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.